గైస్, వెల్కమ్ టు ఆర్హెచ్కేపీ గేమింగ్ వైటీ. ఓకే, మనం ఈరోజు బోర్ కొడుతుందని మన డ్రోన్ తీసుకుంటే ఆడుతాం అనమాట. ఓకే, ఓ ఏంట్రా కార్ ఇంటిలో ఉంది, అది కూడా మన ఇంటి బయటే. యార్ పెద్దగా ఆగండి న్యాయంగా తీసుకోవాలేమో. ఫినిషా మార్క్ కూడా ఎడో తేడా కొడుతుంది. చూడండి గైస్, మీరు ఇలాంటి కార్ అనుకుంటే మీరు ఇప్పుడే కార్లు అడిగేస్తుంటే ఇలాంటి కార్కి ఈ కార్కి ఆ కార్కి డిఫరెంట్ చాలా ఉంది. ల్యాంబోర్గిని అన్నమాట ఇది. ఓకే తేడా కొడుతుంది. ఇక్కడ ఫినిషింగ్ ఏంటంటే ఖచ్చితంగా ర్యాంప్ ఉండే ఉంటుంది. వెళ్దాం చూద్దాం అనమాట. ఏంటబ్బా నాకేం కనపడట్లా, ఏం లేదు కదబ్బా. దాన్ని తీసుకున్నాడికి అదే నాకు తెలిసినంతవరకు దాన్ని తీసుకున్నాడికి అది ఇచ్చేస్తారు అనుకుంటా. ఓకే, ఈ రౌండ్ ఇటు సైడ్ ఏం లేదు, అది మన పాత ఇల్లు అనమాట. సరే ఒకసారి అటువైపు వెళ్ళి చెక్ చేద్దాం. ఏంద్రా మీరా వచ్చాను అనుకోండి, ఇద్దరు కార్లు ఉండవు ఇక. ఓకే, కారు మనం ఎలాగైనా మనం సొంతం చేసుకోవాలి గైస్. ఇలా వెళ్దాం. ఇటు సైడ్ కూడా నాకే ఏమీ కనపడట్లేదు తేడాగా. ఓ అక్కడ ఉంది గైస్. ఓకే, ఇదే అనుకుంటా స్టార్ట్ పాయింట్. ఆయన ఇది కంప్లీట్ చేస్తే అంత మంచి ల్యాంబోర్గిని కారా. సరే, ఈ వాళ్ళు పిచ్చోళ్ళు, మనం ఏం చేస్తున్నా దానికి. ఓకే గైస్, మనం అయితే కంప్లీట్ చేద్దాము. ఏ కార్ అంటే మన బెంచ్ ఉంది కదా, దాంతో కంప్లీట్ చేద్దాము. ఓకే, డ్రోన్ వెనక్కి లాగేసాం. ఓకే, మన బెంచ్ని తీద్దాము. ఓకే గైస్, వెళ్తున్నాం. ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ ఏంటో తేడా అనుకొని స్లో అవుతున్నట్టున్నారు. ఈ కార్ అది అనుకుంటే కార్లో అడిగేసినట్టేలే. ఓకే గైస్, ఓకే వస్తున్నా, వచ్చేస్తున్నా. అయినా అంత మంచి కార్ ఇస్తున్నారు, అయినా సరే ఎవరు ఎందుకు గైస్ కంప్లీట్ చెయ్యట్లేదు ఏమోలే, అది వాళ్ళ దురదృష్టం. ఓకే, మనం స్టార్ట్ చేసేద్దాం. చేసే ముందు దేవుడికి ప్రార్థిద్దాం. ఓ దేవుడా, ఓ మంచి దేవుడా, గేమ్ ఆడుకోవడానికి మంచి ఫోన్ ఇచ్చావు, తిరగడానికి మంచి కార్ని ఇచ్చావు, ఉండడానికి మంచి ఇల్లు ఇచ్చావు. ఆ ఒక్క కారును కూడా నాకు సొంతం చెయ్యయ్యా ప్లీజ్. ఓకే, వెళ్ళిపోదాం. ఓకే, వెళ్ళిపోతున్నా. నాకు తెలిసినంత వరకు ఇటు నుంచి వస్తారు కదా గైస్, అటు నుంచి వచ్చే వాళ్ళు ఉంటే వాళ్ళకి కనబడదు, ఎందుకంటే అది వెనక్కి తిరిగి చూసుకోవాలి కదా. వాళ్ళు చూసుకొని సారు ఏదో బోర్డు ఉందని అనుకుంటారు. ఇటు సైడ్ నుంచి వచ్చే వాళ్ళు అంటారా, ఏదో స్టార్ట్లే అనుకుని అక్కడ దాకా వచ్చి ఇంత మంచి కార్ అని అవాక్ అయి ఉంటారు. నెక్స్ట్ మళ్ళీ వెళ్ళే టైం లేక బొక్కగాళ్ళు వెళ్ళిపోయి ఉంటారు. ఓకే, ఫినిష్ లైన్ దాకా వచ్చేసాం. ఫినిష్ చేసాం. ఈ కార్ మన సొంతం. ఓ, ఈ కార్ని ఎవరో దొంగలించడానికి వచ్చినట్టున్నారు. ఎవరో నాకు సీక్రెట్గా ఉంటారు, కాల్ చేస్తున్నారు అనుకుంటా పైనుంచి. సరేలే, మనం మంచిగానే తీసుకుంటున్నాము. ఓకే, మన సొంతమైంది కార్. ఓ బాగా వెళ్తుంది ఇది. ఓ స్పీడ్ కూడా తగ్గేదిలే ఉంటుంది. ఓ
ఓకే ఇంటికి వెళ్ళి పెట్టేసుకుందాం ఇదేంది. అవునా మరి ఇలాంటి కారు కదా కారు కొట్టుకున్నాయి. ఓకే సరే దూరం వెళ్ళు మళ్ళీ నా కార్కి వెళ్ళురా తొందరగా వెళ్ళు. ఒక్క గాడి తీసుకో. అదే ఇంకా మన బంగారం అటువంటి కారుకి వెళ్తాం. ఎక్కేసి ఇంటికి వెళ్ళిపోదాం గైస్. ఓకే కారు కూడా తీస్తున్నా వస్తున్నా. టైర్స్ కూడా చాలా బాగున్నాయి. సరే ఆ కారులో వెళ్ళండి. ఇంకా గ్రీన్ ఏం చేస్తాం కానీ మన ఇంట్లో పెట్టేద్దాం గైస్ దీన్ని. కిడ్స్ మాత్రం భలే వేస్తుంది. లుక్ అయితే కత్తరున్నా కొంది గైస్. నిజం చెప్తున్నా కదా, మనం ఇప్పుడు బయటికి వెళ్ళేటప్పుడు మనం బెంజ్ చేసుకెళ్తాం. సో ఇది ఎలాగో రిచెస్ట్ కారు, మళ్ళీ దొంగలు వస్తారు, వెనకాల పెట్టడం బెస్ట్. ఓకే గైస్ నైస్. దీన్ని పెట్టేసాం. వెళ్ళి మన బెంజిన్ తెచ్చుకొని మన బెంజిన్ ఇంటి ముందు పెట్టుకుంటే అయిపోయింది. మీ లైకులు సబ్స్క్రైబర్లు చేస్తే ఇక ఇంటికి కూడా పెయింట్ ఇద్దాం గైస్. అలాగ స్నానం చేద్దామా అండి. అమ్మ అలసట అంతా తీరిపోయింది నా స్వామి. అర్రే ఇందాక ఇన్నే కదా వేసి మనం వదిలేసాం. సర్లే గ్రీన్ వాళ్ళు ఇంకెందుకులే కావడం అని నా కార్కే నువ్వు కానీ కుందరా. ఇప్పుడు నా కార్ బ్లాస్ట్ అయిపోయింది నీ వల్ల. వెళ్ళిపో నువ్వు వెళ్ళిపో బాబు బంగారం బుద్ధుకుండా తెలుసా నీకు. ఓకే వెళ్ళిపో. ఓకే గైస్ స్టిక్కి పంపించేసాం వాడికి ఉంచుకోమని. సక్సెస్గా సర్లే సక్సెస్ఫుల్గా మనం కంప్లీట్ చేసేస్తాం. ఓకే వెళ్ళరా నాయన వెళ్ళు. నువ్వు వెళ్ళు. ఓకే యాక్టివేట్ చేసేస్తా. ఓహో మై గాడ్ జస్ట్ గైస్ అయినా ఇది ఎందుకు ప్లస్ అయిందబ్బా. ఏమైంది అసలు. అరే నా కారు బొక్క అయ్యా. నాకు ఇప్పుడు కారు దగ్గర లేదు. నాకు సరిపోయింది. నా కారు వచ్చింది. ఓకే బాయ్ గైస్. లైక్